ఇక్కడ కూడా ఉచిత బస్ ప్రయాణం పెడితే ఎలా ఉంటుంది అంటారు ఉమెన్స్కి? ఏం లేదు, ఉచిత బస్ అనేది పేదవాళ్ళకి అది నష్టమే అవుతుంది. అది ఆటో వాళ్ళకి కానీ, మరి ఆటో వాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఆటోలు జరుపుకున్న బతుకుతున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. అయినా ఉచిత బస్ అనేది అది చాలా నష్టంతో కూడింది. అదంతా భారం అంతా ప్రజల మీద పడిద్ది కానీ మిగతాది ఏమీ లేదు. అంటే ఉచిత బస్ పెట్టినా కానీ మాకు ఇబ్బంది ఏం లేదు, ఆటో వాళ్ళు ఎక్కే వాళ్ళు ఆటో ఎక్కుతారు, బస్ ఎక్కే వాళ్ళు బస్ ఎక్కుతారు అని చెప్పి ఆటో కార్మికులు అంటున్నారు కదా. అది ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు అనుకుంటే ఎలా కుదిరిద్ది? గవర్నమెంట్ కొన్ని మరి ఆ ఉచిత బస్సు వల్ల ప్రజలకి నష్టమే, చాలామందికి నష్టమే. అది గవర్నమెంట్కి కూడా నష్టమే అవుతుంది. సామాన్యులకి భారం పడే అవకాశం ఉందంటారా ఉచిత బస్సు వల్ల? సామాన్యుల మీద భారం పడే అవకాశం ఉందంటారా ఉచిత బస్సు వల్ల? డెఫినెట్గా భారం పడిద్ది మరి. అది ఎందుకంటే మరి ఉచిత బస్సు అంటే మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా అది మరి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ అప్పు తీసుకొచ్చి వాళ్ళకి కట్టాలి, గవర్నమెంట్ బస్సు వాళ్ళకి కట్టాలి. దానివల్ల నష్టమే, అది భారం బాగా పడిద్ది. సామాన్యులకి అందుబాటు ధరలో నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది కదా. సామాన్య ప్రజలకి ఉచిత బస్సు అంటున్నారు, అన్ని పథకాలు అంటున్నారు, అన్నీ అన్నారు, ఏది ఇంతవరకు ఏది కూడా అమలు అవ్వలేదు కదా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అప్పులు సాగు చెప్పి పథకాలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అని అంటున్నారు. అది నిజమే, అది డెఫినెట్గా అది నిజమే. ఎందుకంటే మరి ఇంతవరకు ఎవరికి ఏ పథకాలు ఇవ్వలేదు కదా. అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసాలు ఇవ్వలేదు. అది వాళ్ళు మరి అన్ని వాగ్దానాలు చేసిన వాళ్ళు నిర్వర్తించట్లేదు. అది కరెక్ట్ కాదుగా, ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది కదా. అంటే సంపద సృష్టించి పథకాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా చంద్రబాబు నాయుడు. సంపద సృష్టించడం కూడా అది ఒక తప్పు మాటే. ఎలా సృష్టిస్తారు సంపద? ఎవరు సృష్టిస్తారు? ఎలా వస్తుంది సంపద అనేది? రాదు కదా. అది కూడా కరెక్ట్ కాదు అసలు. అది 40 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు రాజకీయాల్లో, నేను ఒక 10 సంవత్సరాలు నన్ను నమ్మండి స్టేట్ని డెవలప్ చేస్తానని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు నమ్ముతారా? నమ్మము. ఎందుకంటే 15 ఏళ్ళు ఆయన చేసినప్పుడు మరి ఏ పథకాలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. మరి అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు కూడా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి జగన్ గారి ప్రభుత్వం మీద వేసేసి వాళ్ళు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అసలు. అది పథకాలు కూడా లేవు, పైగా మళ్ళీ నిందలు ఒకటి. ప్రజలందరికీ సమానంగా చూడట్లేదు, పార్టీ వైజ్గా చూడటము అది కూడా కరెక్ట్ కాదు అసలు. అది అంటే గతంలో పార్టీలకి అతీతంగా అన్ని పథకాలు ఇచ్చారన్నారా? అయితే పార్టీలో అసలు ఆయన జగన్ గారు అనేది ఆయన వీళ్ళు వాళ్ళు అనేది తేడాతమ్యం ఎక్కడ చూపించలేదు. ఆయన అభివృద్ధి పదంలోనే నడిపించారు. బట్ కాకపోతే వీళ్ళు ఏంటంటే కపటమైన మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం గెలిచింది. అవన్నీ నిర్వర్తిస్తారా అంటే అది నిర్వర్తించలేము అని మాట్లాడుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాలు నష్టపోయింది, రాష్ట్రమే కుదేలు అయిపోయింది జగన్ గారు వచ్చిన తర్వాత అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటారు. అది ఉట్టి మాటలేనండి. చూద్దాం మరి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఆయన గత ప్రభుత్వం అని మాట్లాడారు, కరెక్టే. మరి ఈ ప్రభుత్వం మరి ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, అది కూడా చూడాలి కదా. ఇప్పుడు మరి ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు ఫామ్ అయ్యింది, ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు కదా. మరి ఇవ్వకుండానే మరి గత ప్రభుత్వం మీద నిందలేయటం కూడా కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళు 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు అక్కడ? డెవలప్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అమరావతి కానీ పోలవరం కానీ కూటమి ప్రభుత్వం హయాంలో నిధులు లేవు. ఒకటి ఫస్ట్ వాళ్ళేమో అప్పులు తీసుకురావాలి. మరి ఎలా ఉంటుందో మరి చూడాలి. మరి ఇలా అయితే హామీలు ఇచ్చారు, ఇప్పటివరకు హామీలు మేము చేయలేమని మాట్లాడేస్తున్నారు. మరి పేదవాళ్ళు ఇంకా కష్టంగానే బతకాలి. డెవలప్ అంటున్నారు, మరి ఉద్యోగాలు ఏంటి అని వాళ్ళు కూడా ఆలోచించాలి. మరి ఏం చేస్తారో ఏమో. డెవలప్ అయితే మరి మొత్తానికైతే చేస్తారో లేదో తెలియదు. మా దగ్గర మనీ లేవు, తేటానికి లేవు అని మాట్లాడుతున్నారు. అది